మీ అందరికీ నా వందనాలు. 2023 జనవరి ఫిబ్రవరి నుంచి ఫస్ట్ అనుకున్నది అమెరికా వెళ్దామని అనుకున్నాము. మా నాన్నగారు మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకున్నది అంతా. తర్వాత అంతా బీటెక్ అయిపోయినాక వెళ్దాంలే, అంతా చూసుకోవచ్చు, చదువు అంతా అయిపోయినాక వెళ్ళొచ్చు అనుకున్న టైంలో 2023 సెప్టెంబర్ 5వ తారీఖు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 నెలలు 2 నెలలు నేను కాలేజీకి లీవ్స్ పెట్టేసి ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకుని తర్వాత బీటెక్ అవగొడటం జరిగింది. 2024లో నాది బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్లో నాకు 4 జాబులు వచ్చినాయి. ఆ 4 జాబులు కూడా మంచి మంచి జాబ్సే వచ్చినాయి. అప్పుడు మైండ్లో డబుల్ క్వశ్చన్ అయిపోయింది, జాబ్స్కి వెళ్దామా లేదంటే మా నాన్నగారు 3rd ఇయర్ నుంచి అంటానే ఉన్నారు, నువ్వు ఇక్కడ జాబ్ చేయడం కాదు, నువ్వు బయటికి వెళ్ళి చదువుకోవాలి, డబ్బులు ఎంతైనా పర్లేదు నేను చూసుకుంటాను అన్నట్లు. సరే, మా నాన్న ఆశ ప్రకారం బయటికి ఫారెన్ వెళ్ళి చదువుకుందామా లేదంటే ఇక్కడే జాబ్స్ చేసుకుందామా అని నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా కానీ నేను జాబ్స్కి వచ్చినా కానీ జాబ్స్కి వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు. సరే, దేవుడి మీద భారం వేసి మా నాన్న కళ నెరవేరాలి అని ఫారెన్ వెళ్తాకి ఎగ్జామ్స్ రాయాలో ఒక 1 ఇయర్ మొత్తం నేను ఆ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ అన్నీ దేవుడి దయ వల్ల అన్నీ అయిపోతానే మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అడ్మిషన్ అనేది 2025 జూలైలో వచ్చింది. ఫస్ట్ అడ్మిషన్ కాలేజీలో అక్కడ జర్మనీలో. వచ్చిన తర్వాత ఇంకా 2-3 కాలేజెస్కి కూడా యూనివర్సిటీ అడ్మిషన్స్ వచ్చినాయి. కాకపోతే ఆ 3 బెస్ట్ కోర్స్ చూసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక మామూలుగా అందరూ అమెరికా అని అనుకున్నాం కానీ నాకు అమెరికా వెళ్ళాలంటే 40-50 లక్షలు కావాలి, అంత స్తోమత మన దగ్గర లేదు. అంత పెట్టి చదవటం కూడా నాకు ఇష్టం లేదు. ఫస్ట్ నుండి అన్నీ ఫ్రీగా చదువుకుంటా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా, బీటెక్లో ఫ్రీ సీట్లు వచ్చి తక్కువ డబ్బులతో చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఒక్క మాలే 40-50 లక్షలు అంటే నాకు అసలు అంత ఇష్టం లేదు. సరే, జర్మనీ వచ్చేసేపాటికి ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ. ఒకవేళ సీట్ వస్తే 10 లక్షలు 15 లక్షలు అయిపోతుంది. సో ఇక అందుకే జర్మనీ కంట్రీ ఎంచుకున్నాను. ఆ తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి మొన్న డిసెంబర్ 22వ తారీఖు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. దేవుడి దయ వల్ల మధ్యలో హాలిడేస్ ఉండడం వల్ల కూడా రిజల్ట్ లేట్ అయ్యి మొన్న శుక్రవారం రిజల్ట్ వచ్చింది. శుక్రవారం పొద్దున్నే వీసా వచ్చినట్లు. ఈ ప్రయాణంలో నాతో పాటు పాస్టమ్ గారు, ఈ చర్చి సంఘం, మా అమ్మ ప్రార్థన చాలా నన్ను నడిపించాయి ముందలకి. మీ ప్రార్థన వల్ల ఈ వీసా వచ్చిందని నేను బాగా నమ్ముతున్నాను. మీకంటే ముందు దేవుడి దయ వల్ల వచ్చింది. ఇలాగే నా మీద మా ఫ్యామిలీ మీద మీ ప్రార్థన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు. వాళ్ళ నాన్నగారు మరణ పడకల మీద ఉండి కూడా ఆ సమయంలో మరణ పడకల మీద ఉన్నప్పుడు ఇంకా కొద్ది సమయంలో చనిపోతాడు అన్నప్పుడు నేనే ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన నా చేయబట్టుకొని ఏడ్చాడు. ఏడ్చి ఒక మాట అన్నాడు, అయ్యా నా కుటుంబాన్ని మర్చిపోవద్దు, నా ఆశ నా కోరిక నా కొడుకు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని అని అన్నాడు. అదే మరి ఆయన చనిపోయినా సరే ఆయన కోరికను కుమారుడు నెరవేర్చాడు. నేను ఎప్పుడు కూడా యువరాజు చెప్తాను, ఇక్కడ ఉండొద్దు, కొల్లూరులో ఇడంతా ఎక్కువ దుష్ట సాంగత్యం ఉంది, నువ్వు ఈ కొల్లూరుని విడిచిపెడితే బాగుపడతావు నాయన అని చెప్తూ ఉంటాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి తండ్రి లేకపోయినా విధేయత కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు, వినయము కలిగినటువంటి వాడు, ఇంకొక విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు.
ఎవరు ఏం చెప్పినా కూడా కాదు అనే పరిస్థితి లేదు. కాదు అనడు. తప్పక పనిని ఏ పని అయినా సరే చేస్తాడు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి. యువరాజు కానీ, కళ్యాణ్ కానీ, మరీదాస్ కానీ మనం భోజనాలు చేసి మనం అందరం వెళ్ళిపోతారు. ఒక సందర్భంలో నేను కూడా గ్లాసులు పట్టుకుంటే వీళ్ళు ముగ్గురు నన్ను తీబాకండి, మీరెందుకు, మీరు వెళ్ళి కూర్చోండి, పడుకోండి అయ్యగారు. రాత్రి 1:30-2 గంటల వరకు పరిచర్య, ఇస్తరాకులు, గ్లాసులు అవన్నీ తీసి ఎంగిలి ఇక్కడంతా మనవాళ్ళు ఎలా ఉంటారంటే తినేసి శుభ్రంగా అక్కడే చేతులు కడిగేస్తారు, అక్కడే మెతుకులు, వాటన్నిటిని శుభ్రంగా ఊడ్చి మరి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మరి దేవుని మందిరంలో చేసిన పరిచర్య దేవుడు మర్చిపోడు. కనుక దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిని, యువరాజు ఎడ్యుకేషన్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా తన కుటుంబం బలపడాలని ఒక చిన్న ప్రార్థన చేయండి. రేపు ప్రయాణమై వెళుతున్నటువంటి యువరాజు గురించి మీ చేతులు ఎత్తి చిన్న ప్రార్థన చేయండి. చెప్పు. మీరు కానీ మా ఫ్యామిలీ కానీ ప్రార్థన చేసింది ఎప్పుడైనా జర్మనీకి వీసా వస్తే చాలు, జర్మనీకి వీసా వస్తే చాలు అన్నారు. జర్మనీ యొక్క వీసాతో నేను 27 దేశాలు తిరగొచ్చు. ఈ ఒక్క వీసాతో మొత్తం 27 దేశాలు తిరగొచ్చు. అది దేవుడిచ్చిన నాకు ధన్యత. ఇలాగే ప్రార్థన చేస్తూ మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.